వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను మార్చడంతో పాటు కొంతమంది సిట్టింగ్లకు ఈసారి స్థానాలు లేవని చెబుతున్నాడు. మనం గత కొద్ది రోజుల నుంచి దాని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. వాస్తవానికి మనం ఒక 20 నుంచి 30 సీట్లలో మార్పు జరగవచ్చని మనం అనుకున్నాం. కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అంచనా 80 సీట్లలో మార్చాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టుగా తెలిసింది. ఎందుకనంటే ప్రశాంత్ కిషోర్ సర్వేలో ఏదైతే 80 మంది మీద వ్యతిరేకత ఉంది, ఆ నియోజకవర్గాల్లో ఏం చేసినా గెలిచే పరిస్థితి లేదు అని చెప్పి నివేదికలు వచ్చాయో, ఖచ్చితంగా ఏదో ఒక ప్రయత్నం చేసి ఆ నియోజకవర్గాల్లో గెలిచే ప్రయత్నం చేయడం కోసం దాదాపుగా 80 మందిని మార్చాలనుకోవటం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అతిపెద్ద సంచలన నిర్ణయం. అయితే మరి అంతమందిని మారిస్తే వారందరూ ఒప్పుకుంటారా? సరే, 5 మందో 10 మందో జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతోనో గౌరవంతోనో ఆయన మార్చినా సీట్ ఇవ్వకపోయినా సరే మీ ఇష్టం అని చెప్పి వదిలేస్తారు. బట్ అందరూ అలా ఊరుకుంటారంటే ఊరుకోరు. ఎందుకంటే గతంలో 42 మందిని మిథున్ రెడ్డి బెంగళూరు ఫామ్ హౌస్కి పిలిచి మాట్లాడినప్పుడు వాళ్ళు తెగేసి చెప్పారు. ఏమని? మాకంటూ రాజకీయ జీవితం ఉంది, మేము 25 ఏళ్ల నుంచి రాజకీయాల్లోనే ఉన్నాం, మీరు సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా మా రాజకీయ ప్రస్థానం అయితే ఆగదు, సీటు ఇవ్వకపోతే మా దారి మేము చూసుకుంటామని చెప్పి ఆల్రెడీ హెచ్చరించారు, మనం అందరం చూసాం. ఆ హెచ్చరికల నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు దిగి తాడేపల్లి ప్యాలెస్లో వాళ్ళందరినీ కూడా చర్చలకు పిలిచాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల దగ్గర పడేటప్పటికి ఒక అడుగు అయితే దిగినట్టుగా కనపడుతున్నాడు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉందా, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందా అనేది ప్రధాన ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే మీ మీదే వ్యతిరేకత ఉంది, మీ వల్లే ఓడిపోతున్నాం కాబట్టి మీరు తప్పుకోవాలి అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యేలు ఏమంటారు? అసలు మా మీద వ్యతిరేకత ఉండడానికి మేం చేసింది ఏముంది, అన్నీ మీరు బటన్ నొక్కుతున్నారు, ఏమన్నా కొద్ది గొప్ప ఉంటే కింద వాలంటీర్లు చేత ఇప్పించేస్తున్నారు, మధ్యలో మేము దిష్టి బొమ్మలమే కదా, ఇందులో మా ప్రమేయం ఏముంది, నష్టం జరగడానికైనా లాభం జరగడానికైనా మా ప్రమేయం ఏముందని చెప్పి ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. అది కూడా వాస్తవమే కదా. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు డమ్మీలు చేశాడు. వచ్చిన తర్వాత సర్పంచులు ఎలా అయితే పంచాయతీల్లో డమ్మీలుగా మారారో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు డమ్మీలుగా మారారు. పైనేమో జగన్మోహన్ రెడ్డి బొమ్మ, అన్నీ ఆయన నేను నొక్కుతానంటాడు, ఆయన నొక్కుతాడు. సరే, పడతాయో లేదో తర్వాత సంగతి. ఇక ఏదైనా చిన్న చిన్న పింఛన్ లాంటివి ఏదైనా ఉన్నాయనుకోండి, వాటినేమో వాలంటీర్లకు ఇచ్చి పంపించేస్తాడు. లేదా ఏదైనా పథకాలు లాంటివి ఉన్నాయనుకోండి, వాటిని వాలంటీర్ల చేత చేయించేస్తాడు. మరి మధ్యలో ఎమ్మెల్యేలు చేసేదేముంది? హాయిగా ఏసీ వేసుకుని ఒక కప్పు కాఫీ తాగి పడుకోవడం తప్ప ఎమ్మెల్యేలు చేసేదేముంది? మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే మీకు ఎన్నిసార్లు కనపడ్డాడో ఒకసారి మీరే అంచనా వేసుకోండి. ఈ 4.5 ఏళ్లలో ప్రతి వ్యక్తి కూడా ఏపీలో మీ నియోజకవర్గ ఎమ్మెల్యే కనీసం మీ వీధిలో ఎన్నిసార్లు కనపడ్డాడు? కనీసం ఒక్కసారన్నా 2 సార్లన్నా కనపడ్డా? గడప గడపకు కార్యక్రమం మినహాయించి, అదంటే ఖచ్చితంగా వెళ్ళాలన్నారు కాబట్టి వెళ్తున్నారు, అది వేరే విషయం. గడప గడపకు కార్యక్రమాన్ని మినహాయించి ఎక్కడైనా వచ్చాడా? రాలేదు. ఎందుకు రాలేదయ్యా అంటే ఎమ్మెల్యే చేసింది ఏమీ లేదు. ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు, డెవలప్మెంట్ లేదు, లేకపోతే నిధులేమీ లేవు, శంకుస్థాపనలు లేవు, ప్రారంభోత్సవాలు అంతకంటే లేవు. మరి ఎమ్మెల్యే ఎలా కనపడతాడు? మనకి కనపడ్డా కదా. సో ఎమ్మెల్యేల వాదన అది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన మీద వ్యతిరేకతను ఎమ్మెల్యేల మీద రుద్దుతున్నాడు. వాస్తవానికి ఎన్నికలకు ముందు 2019లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. ఎన్నికలు అనేవి నా బొమ్మను చూసి నా ఫోటోను చూసి ఓట్లేస్తారు జనం, వైసీపీ సింబల్ని చూసి ఓట్లేస్తారు, ఫ్యాన్ గుర్తుని చూసి ఓట్లేస్తారు తప్ప స్థానిక అభ్యర్థి ప్రభావం అసలు ఉండనే ఉండదు, ఎవరు పెట్టినా గెలుస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా. మరి ఇప్పుడు కూడా అదే జగన్మోహన్ రెడ్డి బొమ్మ మీద కదా ఎన్నికలు జరిగేది, అదే ఫ్యాన్ గుర్తు మీద సింబల్ మీద కదా ఎన్నికలు జరిగేది. మరి నిన్ను చూసి ఓటేసేటప్పుడు నువ్వు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు మార్చడం? ఇప్పుడు చెప్పు, వ్యతిరేకత నీ మీద ఉందా, ఎమ్మెల్యేల మీద ఉందా? అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన విధి విధానాలు అనేవి ఖచ్చితంగా ఏ పార్టీ అయినా పైన చేసిన పనులు అనేవి క్షేత్రస్థాయిలో ప్రభావితం చెందుతాయి. అది మంచి చేస్తే మంచిగా కిందకు వస్తుంది, చెడు చేస్తే చెడుగా కిందకు వస్తుంది. నువ్వు వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల ధరలు మొదలు పెడితే, పెట్రోల్ డీజిల్ దగ్గర మొదలు పెడితే, విద్యుత్ ఛార్జీల దగ్గర మొదలు పెడితే, బస్సు ధరల దగ్గర మొదలు పెడితే, చెత్త పన్ను, ఆస్తి పన్ను, ఇంటి పన్ను దగ్గర మొదలు పెడితే అది ఇది అని లేకుండా దొరికిన కాడికి దొరికినట్టు వాయించేశావు. పైగా వాహనదారులను కూడా వదలకుండా గ్రీన్ ట్యాక్స్ పేరుతో బాధ వదిలిపెట్టావు కదా. మరి ఇవి సామాన్య ప్రజల మీద ప్రభావితం చెందవా? ఆ నిర్ణయాలు ఎమ్మెల్యే తీసుకున్నాడా, ముఖ్యమంత్రి తీసుకున్నాడా? ఎవరు తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ? సాధారణంగా జగన్మోహన్ రెడ్డి మీద ప్రధానంగా వ్యతిరేకత రావడానికి 2 కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి, రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి లేకుండా డెవలప్మెంట్ అంటే ఆదాయం లేకపోవడం ప్రధానం అయితే, 2, ప్రజల్ని విచ్చలవిడిగా వేధించుకు తినటం. ఏదైతే ఈ ధరలు ఉన్నాయో, పెంచిన ధరలు ఉన్నాయో అవి ప్రజల జీవితాన్ని ప్రభావితం చేసాయి ఖచ్చితంగా. సామాన్య ప్రజలు సాధారణంగా హై క్లాస్ రేంజ్ వాళ్ళని కాసేపు పక్కన పెడితే బిలో పవర్టీ లైన్ కానివ్వండి లేదా మిడిల్ క్లాస్ వాడిని కానివ్వండి ఒక అంచనా వేసుకుంటే వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది.
ఒక నెల రోజులు గడవాలంటే మనకు 2,000 3,000 5,000 అవుద్దని చెప్పి ఒక అవగాహన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా పొదుపుగా వాడుకుని జీవనాన్ని కొనసాగించేవాళ్ళు. మనలాగా అంటే బాగా జగన్మోహన్ రెడ్డి లాగా విచ్చలవిడిగా ఖర్చు చేసేవాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళ జీవన విధానం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఒక 5,000 రూపాయలతో ఒక సాధారణంగా ఒక కుటుంబం గడిపేది అనుకుందాం అనుకోండి. ఇప్పుడు అది 10,000 అయింది. ఎందుకయింది? ఒకప్పుడు 5,000 అయ్యేది, ఇప్పుడు పని దానికి అనుగుణంగా వాళ్ళు జీతాలు ఏమైనా పెరిగాయా? కూలి పనులు ఏమైనా పెరిగాయా? వాళ్ళ జీవన ప్రమాణాలు ఏమైనా పెరిగాయా? ఏమీ పెరగలేదే. సో కాబట్టి వాళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటాడంటే నేను 10,000 20,000 వాళ్ళ చేతికి ఇచ్చాను కదా అనుకుంటాడు. నువ్వు 40,000 వాళ్ళ నుంచి పీకుతున్నావు కదా, 20,000 ఇస్తే 40,000 పీకుతున్నావు కదా, అది ప్రజలకు తెలియదా? ఖచ్చితంగా తెలుసు. మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ప్రజల్లో వ్యతిరేకత ప్రధాన కారణం అదే. రోడ్లు వేయాలి, ఎవరేస్తాడు? ఎమ్మెల్యే వేస్తాడా రోడ్లు? జగన్మోహన్ రెడ్డి నిధులు ఇవ్వకుండా ఎమ్మెల్యే రోడ్లు వేయగలడా? సీసీ రోడ్లు వేయగలడా? లేకపోతే ఎక్కడైనా విద్యుత్ స్తంభాలకి లైట్లు వేయగలడా? వాటర్ ట్యాప్లు వేయగలడా? ఏం చేయగలడు? రాష్ట్రంలో రహదారులు ఎంత అధ్వానంగా ఉన్నాయి. అప్పుడు ఎమ్మెల్యేని తిడతారా, జగన్మోహన్ రెడ్డిని తిడతారా? మీరు రహదారి మీద వెళ్ళేటప్పుడు గోతులు ఉన్నాయండి, రహదారి గోతుల దారి, మీరు ఎమ్మెల్యేని తిడతారా, జగన్ రెడ్డిని తిడతారా? ఒకటే చెప్పండి నాకు. జగన్ రెడ్డినే కదా తిట్టేది. ఈ దరిద్ర పరిపాలన ఏంటి, ఎంత దౌర్భాగ్యంగా ఉంది, ఈ రోడ్లు ఏంటి, ఇదేంటి, బతుకుతామా చచ్చిపోతామని మనం ఎవరిని తిడతాం? జగన్మోహన్ రెడ్డిని తిడతాం. మరి నువ్వు ఎందుకు ఎమ్మెల్యేని తిట్లా? ఎమ్మెల్యేని ఎందుకు తిట్లా నువ్వు? అంటే వ్యతిరేకత ఎవరి మీద ఉంది? జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత పెట్టుకుని నేను కింద ఎమ్మెల్యేలు మార్చేస్తానంటే మరి ఎమ్మెల్యేలు బాధ కలగదా? అసలు మేము చేసింది లేదు, సచ్చింది లేదు, మమ్మల్ని మార్చేస్తానంటాడేంట్రా బాబు అని చెప్పి వాళ్ళకు కూడా బాధ కలిగింది. సో జగన్మోహన్ రెడ్డి ఈ ఎమ్మెల్యేల మార్పుకు సంబంధించి ఏమన్నాడు అనే దాని మీద ఒక వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. ఓడిపోతున్నావన్నా, ఎన్నికల బరి నుంచి తప్పుకో అన్నా చావు కబురు చల్లగా చెబుతున్న జగన్. అక్కడ ఓడిపోయేది ఎమ్మెల్యేలు కాదయ్యా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఓడిపోతున్నాడు, వైసీపీ పార్టీ అనేది ఓడిపోతుంది. అంతేగాని ఏదో అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఓడిపోవడం కాదు. నిజంగా నువ్వు 2019లో నీ బొమ్మ చూసి ఓటేశారు, నీ పార్టీ సింబల్ చూసి ఓటేశారన్న నువ్వు ఈరోజు ఎందుకు ఎమ్మెల్యేల మొహం చూసి ఓటేస్తారని చెప్తున్నావు? నాకు అర్థం కావట్లా. నువ్వు ఒక ఎమ్మెల్యేని అక్కడ మార్చావు అంటే ఆ ఎమ్మెల్యే మొహం చూసి ఓటేస్తారనే కదా. ఆ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంది, ఆ ఎమ్మెల్యే మొహం చూసి ఓటేస్తారని నువ్వు మారుస్తున్నావు. మరి 2019లో నీ మొహం చూసి ఓటేస్తే 2024లో ఎమ్మెల్యే మొహం చూసి ఎందుకు ఓటేస్తారు? నాకు ఈ లాజిక్ అర్థం కాల. ఆ లెక్కన 2019లో కూడా నీ మొహం చూసి ఓటేలా, ఎమ్మెల్యే మొహం చూసి ఓటేశాడు. అంతే కదా. ఆ రోజు ఓటరు ఈ రోజు ఓటరు ఒకరే. ఆ రోజైనా అధ్యక్షుడినే చూస్తాడు, పార్టీ అధ్యక్షుడిని, ఈ రోజైనా పార్టీ అధ్యక్షుడినే చూస్తాడు. మరి నువ్వు స్థానిక ఎమ్మెల్యేలను మార్చేస్తాను అంటున్నావు. సాధారణంగా ఎక్కడైనా ఒకటి వ్యతిరేకత వస్తే రావచ్చు. ఎందుకంటే ఆ స్థానిక ఎమ్మెల్యే చేసే అరాచకాలు కానివ్వండి, అకృత్యాలు కానివ్వండి, ఒకటి కొంత ప్రభావం చూపుతాయి. అసలు చూపని నేను అన్నావు, కానీ దాదాపు 175లో సగం మందిని మార్చేసి అంత ప్రభావం చూపుతాయా? చరిత్రలో ఎప్పుడైనా సరే ఒక పార్టీ 50% మంది సిట్టింగ్లను మార్చిన చరిత్ర ఇప్పటివరకు నాకు తెలియదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, విభజిత ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, అంతమంది సిట్టింగ్లు మార్చిన చరిత్ర అయితే నాకు తెలియదు. మహా అయితే 5 మంది 10 మంది కామన్గా మారుతారు. పైగా ఇక్కడ దరిద్రం ఏంటంటే నియోజకవర్గాలు మార్చడం, ఎమ్మెల్యేలు మార్చడం కాదు. ఎవడైనా ఇంట గెలిచి రచ్చగెలవాలంటాడు. ఎంట ఓడిపోతే రచ్చగెలుతాడు వెళ్ళి. కాదు జగన్మోహన్ రెడ్డి, ఎంట ఓడిపోయినాడు రచ్చగెలుతాడా? ఆ విడుదల రజనీ ఉంది, తన సొంత ఇలాకా చిలకలూరిపేటలో పనిచేయదు, ఆవిడ మీద వ్యతిరేకత ఉందని నువ్వే ఒప్పుకున్నావు. అంటే సొంత ఇలాకాలో ఓడిపోయింది, ఇంట ఓడిపోయింది. మరి నువ్వు గుంటూరుకి తీసుకొచ్చి పెడితే అక్కడ ఎలా గెలుతుంది? ఇక్కడ పనికిరాని విడుదల రజనీ, ఇక్కడ వ్యతిరేకత ఉన్న విడుదల రజనీ పక్కన ఎలా పనికొస్తుందా జగన్మోహన్ రెడ్డి? విడుదల రజనీ అనే కాదు, నువ్వు మార్చావు కదా 11 మంది ఇన్ఛార్జుల్ని. వాళ్ళంతా ఎందుకు మార్చావు? ఆయా ప్రాంతాల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి మార్చావు కదా. మరి ఇంట ఓడిపోయినాడు రచ్చగెలుతాడని నువ్వెలా అనుకున్నావు? నాకు అర్థం కాలేదు. సో చావు కబురు అయితే చల్లగా చెప్తున్నాడు. సొంత ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ముద్ర, ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేక ముద్రను తీసుకెళ్ళి ఇప్పుడు ఎమ్మెల్యేలను ఎత్తిమే పడేశాడు. లోపల రగిలిపోతున్న నేతలు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంటే ఇన్నాళ్ళు జగన్ ఏం చేసినట్టు? పోనీ జగన్మోహన్ రెడ్డి అన్నట్టే జగన్మోహన్ రెడ్డి దేవుడు అనుకుంటున్నారు ప్రజలు, బట్ ఎమ్మెల్యేలు రాక్షసులు అనుకుంటున్నారు అనుకుందాం. మరి ఇన్ని రోజులు 4.5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేలు నిజంగా ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి వారిని పిలిచి హెచ్చరించాలి కదా, సూచనలు సలహాలు ఇవ్వాలి కదా. మరి 4.5 ఏళ్ల పాటు ప్రజా వ్యతిరేకత పేకల మీదకి వచ్చేదాకా జగన్మోహన్ రెడ్డి ఏం చేసినట్టు? నిద్రపోయాడా? అంటే ఇన్ని రోజులేమో నేను గొప్ప అనుకున్నాడు, చివరికి చతికిలు పడే టయానికి వచ్చేటప్పటికి నా తప్పేమీ లేదు, మొత్తం ఎమ్మెల్యేలు తప్పు అని చెప్పి వాళ్ళ నెత్తి మీద పడేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కసారైనా పిలిచి అప్రమత్తం చేశారా? సీటు మార్చితే వ్యతిరేకత పోతుందా, బటన్ నొక్కడే గెలిపిస్తుందనే ధీమా ఏది? నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అని అనుకునేవాడు.
వైనాట్ 175 అనేవాడు, నేను బటన్ నొక్కాను కాబట్టి నన్ను ప్రజలు గెలిపిస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకునేవాడు. బట్ ఇప్పుడు పరిస్థితి మారింది. నేను బటన్ కాదు కదా, ఏం నొక్కినా కానీ ప్రజలు ఓటేయరని తెలిసే ఈరోజు ఎమ్మెల్యేలు మార్చే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. గడప గడపకు ప్రతిపాదికగానే టికెట్లని వెల్లడి, ఎమ్మెల్యేలను అభివృద్ధిపైనే నిలదీసిన జనం సమాధానాలు చెప్పలేక నేతలు సతమతం. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే, మీరు గడప గడపకు కార్యక్రమానికి వెళ్ళండి, సక్రమంగా చేయండి, నేను మీకు సీట్ ఇస్తానంటాడు. గడప గడపకు కార్యక్రమానికి వెళ్తేనే వాళ్ళని నిలదీసింది. అసలు నేతలు గడప గడపకు కార్యక్రమానికి వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నారనే విషయం ఎందుకు ఆలోచించడు జగన్మోహన్ రెడ్డి? నువ్వంటే ఎలాగా సీట్లో నుంచి కదలో, నువ్వు లేస్తే గాల్లో తిరుగుతావు కాబట్టి నీకేం తెలీదు. ఎందుకు ఎమ్మెల్యేలు వెనకాడుతున్నారు? వెళ్ళిన ప్రతి చోట గల్లా పట్టిన వెళ్తున్నారు. స్థానిక సమస్యల మీద నువ్వు బటన్ నొక్కావు కదా, ఏ కింద పని చేయట్లా. ఇప్పుడు ఒక రోడ్డు ఉందండి, రోడ్డు బాగోలేదు, నువ్వు బటన్ నొక్కావు కదా రోడ్డు బాగోలేదని అడగడం మానేస్తారా? ఖచ్చితంగా నిలదీస్తారు. నువ్వు 5 ఏళ్ళు అయింది నువ్వు వచ్చిన తర్వాత రోడ్డు ఎందుకు వేయలేదని. అలాగే ఎక్కడైనా విద్యుత్ దీపాలు లేవు, వీధి లైట్లు లేవు, నిలదీస్తారు. అలాగే ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు, నిలదీస్తారు. జగనన్న కాలనీలు కడతానని సగంలో వదిలేసావు, దాని మీద నిలదీస్తారు. ఇంటి పన్ను, ఆస్తి పన్ను, చెత్త పన్ను, ఇలాగ అన్ని రకాల పన్నులు పెంచావు, భారం పెరిగింది, దాన్ని నిలదీస్తారు. ఇలా 1 కాదు 2 కాదు అనేక నిలదీస్తారు. అందుకే కదా గడప గడపకి కార్యక్రమానికి వెళ్లకుండా ఎమ్మెల్యేలు తప్పించు తిరిగేది. మరి ఆ విషయం నువ్వెందుకు గ్రహించో? చేయాల్సిందంతానేమో నువ్వు చేసావు. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, వెళ్ళిన ప్రతి వ్యక్తికి మంగళహారతలు పడితే ప్రజలు ఆ వ్యక్తి ప్రజల్లోకి వెళ్లకుండా ఉంటాడా? ఒక ఎమ్మెల్యేకి వెళ్ళిన ప్రతి చోట మంగళహారతలు బట్టి ఆ వీర తిలకాలు దిద్దారనుకోండి, బయటికి హ్యాపీగా వెళ్తాడు. బయటికి ఎప్పుడైతే గల్లాపట్టి నిలదీస్తారో అప్పుడే బయటికి వెళ్ళడం మానేస్తాడు. సో ఎందుకు గల్లాపట్టి నిలదీస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి విధానాలు అవి. ఎమ్మెల్యే చేసింది ఏమీ లేదు అందులో. చెత్త పన్ను ఎమ్మెల్యే పెంచాడా, ఇంటి పన్ను ఎమ్మెల్యే పెంచాడా, ఏం చేశాడు ఎమ్మెల్యే అందులో? సో కాబట్టి వాస్తవ పరిస్థితులు అయితే అవి. ఇక్కడ చూడండి, ఎమ్మెల్యేను జగన్ ఎందుకు తప్పిస్తున్నారు? వ్యతిరేకత అంతా ఎమ్మెల్యేల పైన, జగన్ ప్రభుత్వం పైన. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంటే ఇన్నాళ్లలో ఒక్కసారైనా పిలిచి ఎందుకు మాట్లాడలేదు? ప్రభుత్వంపై వ్యతిరేకత లేదనే ధీమా ఉంటే ఎమ్మెల్యేలను ఏమార్చాల్సిన అవసరం ఏంటి? నీ వల్ల నాకు నష్టం అంటూ ఎమ్మెల్యేలను తప్పించడం ఏంటి? కోపం వస్తే తప్పించడానికి వాళ్ళు ప్రజాప్రతినిధులా లేక ఇడుపులపాయ ఎస్టేట్లో కూలీలా? వాస్తవానికి ఇక్కడ 2 విషయాలు. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందా, జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంటే వాళ్ళని మార్చవచ్చు, సరే ఎమ్మెల్యేలు అన్నీ చేశారనుకుంటే మార్చవచ్చు. మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ఎవరన్నా మార్చాలి? జగన్మోహన్ రెడ్డినే కదా మార్చాలి. ఇంత 70 మంది 80 మంది ఎమ్మెల్యేలను మార్చే బదులు పైన ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని మార్చితే సరిపోద్ది కదా, ఇంతమందిని మార్చడం ఎందుకు? పైగా అంటే వాళ్ళు కూడా ప్రజా జీవితంలో ఏళ్ల తరబడి ఉన్నవాళ్లే. అందులో జగన్మోహన్ రెడ్డి వయసు కంటే ఎక్కువ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేతలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ఉన్నారు, ధర్మాన లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా సీనియర్ నేతలు కదా. జగన్మోహన్ రెడ్డి అంతా వాళ్ళ ముందు అలాంటి సీనియర్ నేతలు ఉన్నారు కదా పార్టీలో. కానీ వాళ్ళను కూడా చీపురు పుల్లలాగా తీసి పక్కన పడేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. వ్యతిరేకత ఎవరి మీద అనేది చెప్పకుండా లాభం వస్తేనేమో తను అనుభవిస్తాడు, తన పేరు వస్తేనేమో తను తీసుకుంటాడు, కానీ వ్యతిరేకత వస్తే మాత్రం ఎమ్మెల్యే నెత్తి మీదనే తెస్తాడు. సో ఈ విధానం వల్ల వైసీపీ నేతల్లో అయితే తీవ్ర అసంతృప్తులు అయితే రగుతున్నాయి. వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతను మా నెత్తి మీద వేయటం ఏంటని చెప్పి వాళ్ళు మల్లగొల్లాలు పడుతున్నారు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి తీసుకుపోయే నిర్ణయాలు వైసీపీలో పెను ప్రకంపనలుగా మారుతున్నాయి. ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు పక్క పార్టీ చూపులు చూస్తున్నారు. ఏ క్షణం జగన్మోహన్ రెడ్డి ఏ బాంబు పేలుస్తాడో తెలియక ఆల్రెడీ తమ దారులు సిద్ధం చేసుకుంటున్నారు. ఏ క్షణమైనా ఇతర పార్టీలోకి జంప్ అవ్వడానికి కానివ్వండి, లేదా రాజకీయాల నుంచి అవసరమైతే తప్పుకోవడానికి కానివ్వండి, ఇప్పటికే చాలామంది సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం. ఏది ఏమైనా మరి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను వైసీపీ ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో స్వాగతిస్తారనేది ఎదురు చూడాలి.